విషయం మీద మాట్లాడకుండా ఈ ప్రార్థన ఈ 34 ఎన్నిసార్లు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ప్రభువు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అనగా ఎప్పుడు ప్రారంభమైందో మనం చూసుకునే ముందు ప్రార్థన అనగా దేవునితో మనము సంభాషించటము, మాట్లాడటము అని అర్థం. పిల్లరా, మనము దేవునాలు కూడా దేవునితో మాట్లాడాము అనుకున్న వాళ్ళంతా కూడా దేవునికి ఒక్కసారిగా గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట విన్నాం, ప్రార్థన అన్నిటికన్నా ప్రార్థన విన్నా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? మన అంతకుముందు 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలలో చూస్తే ఎక్కడ కూడా ప్రార్థన ప్రారంభం అవ్వలేదు, కానీ 4వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేసరికి ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన మొదలైంది. అప్పుడే ప్రారంభమైంది యెహోవా నామమున ప్రార్థన చేయటం. హల్లెలూయా. యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలైంది. అంతకుముందు ప్రార్థన చేయలేదా అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేసి ఎనోషు పుట్టిన తర్వాత మోకరించడము, యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైంది. చేతులెత్తి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ప్రభువుతో మాట్లాడటం వేరు, మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయడం వేరు. మరి ఆ ప్రార్థనలో ఉన్న అద్భుతం ఏంటంటే, ఈ ప్రార్థనలో ఉన్న అద్భుతం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పిల్లరా, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. ప్రారంభం ఇంతవరకు కొనసాగుతూనే ఉంది. ఇది ఆగిపోయేది కాదు, ప్రారంభించి మధ్యలో ఆపేసేది అంతకన్నా కాదు. ప్రార్థన అంటే ప్రారంభం, ఇక ప్రారంభం అవుతూనే ఉంది. ప్రతి క్షేత్రంలో నీతో ప్రారంభమైంది, నీ బిడ్డలకు నేర్పించిన తర్వాత వారితోనూ ప్రారంభమైంది. వారు వారి బిడ్డలకు నేర్పించినప్పుడు వారితోనూ ప్రార్థన ప్రారంభమైంది. మనం ప్రార్థించే ముందు మనం ఏదో ఆరాధన మొదలు పెట్టాలంటే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం కాదు, ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఏదైనా సరే ప్రార్థన ఆరంభానికి ముందే మొదలవుతున్నది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, స్థుతిని స్థితిని మారుస్తుంది అన్నట్టు. ప్రార్థన చూస్తే నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధికులను, అన్యజనులను, దేవుడంటే ఎనగని వారిని సహితము మార్చగలిగిన ఆయుధము ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే. అది కూడా యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అసాధ్యము సహితము సుసాధ్యములు చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు అంటారంటే మన అందరి దేవుడు అన్నారా? అనలేదు. నా దేవుడు అంటే ఆవిడ దేవుడేగా అందరికీ దేవుడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించుచున్న మన అందరి దేవుడు అన్యజనులనే కాదు, ఏ భేదములు లేకుండా అందరినీ ఒకే రీతిగా ప్రేమించి ఏ రీతిలో పంపినా ఆనందించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంటే రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 13, 12 వచనాల్లో మనం చూస్తే ఏ భేదము లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదట. ఈ ప్రార్థన చేసేటప్పుడు వ్యత్యాసం లేదు.
చేస్తున్నాం. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే ప్రభువయ్యండి. మనకు ప్రార్థన చేయి వారందరూ నా కృప చూపుటకు ఒక ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయ్యండి. హల్లెలూయా. ప్రభువులు ఎంతమంది? ప్రభువులు ఎంతమంది? ఒక్కరే. రాజులు ఎంతమంది? ఒక్కడే రాజు. దేవుళ్ళు ఎంతమంది? ఒకే దేవుడు. బాప్తిసాలు ఎన్ని? ఒక్కటే బాప్తిసం. చూసారా? బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు అన్నప్పుడు కూడా ఒక్కడే. ప్రభువులు అని పిలువబడక ప్రభువు అని పిలువబడ్డాడు, దేవుడు అని పిలువబడక దేవుడు అని పిలువబడ్డాడు. ఎక్కడ చూసినా రాజుడు అని పేరు పెట్టబడ్డాడు, రాజు అని పేరు పెట్టాడు. ఆ రాజుకి బిడ్డలు మనము మహారాజులు, మహారాజులు. హల్లెలూయా. నీవు నేను ప్రార్థన చేత ప్రారంభించబడిన రాజపుత్రికలము, రాజకుమారులము. హల్లెలూయా. ఆ రాజపుత్రులమైన నీవు, రాజపుత్రికమైన నీవు నా తండ్రి చేసిన ప్రార్థన సరిపోవు. నా రాజుకు కుమారుడిగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను అనవలసిన అవసరం లేదా అనుకోకూడదు. ఏదైనా సరే ప్రార్థనతో తప్పకుండా మహామహారాజులే రాజ్యాలని ఆడడానికి, యుద్ధాలు చేయడానికి ముందుగా ప్రారంభించింది ప్రార్థన. నేను రాజుని కదా, రాజ్యంలో ఉన్న సంస్థానంలో ఉన్న జనాల్లో ప్రార్థన చేస్తాను అనుకోలేదు. బాగా గమనించాలి. రాజు గర్వించలేదు. ప్రియులారా, అక్కడ రాజు సైతం సింహాసనమును దిగి కిందికి వచ్చి గోనె పట్ట కట్టుకొని గూడులో కూర్చుని గూడును మోసుకొని ప్రార్థన చేసిన రాజులు ఉన్నారు. అసలు ఉపవాసం ఈ యొక్క ప్రార్థనలో మనం చూస్తే, మనం రేపటి దినమందు భస్మ బుధవారం అనగా మంటలాడి వారం నాడు కట్టబడినటువంటి మంటలని కూడా దాచి ఒక చోట ఉంచి ఆ మంటగడ్డల్లో కాల్చి బూడిద వేస్తే ఆ బూడిద రాసుకొని ఈ 40 దినాలు ప్రార్థన చేసేవారంట. ఉపవాసాలు పూర్వపు దినాలు. ఇప్పుడు అది ఎక్కడ ఏం చేస్తారంటే, చాలా చోట్ల ఎలా ఉందంటే, మందిరంలో కట్టేసిన తర్వాత ఎలా ఉంటాడు, బాగా ఇష్టం వచ్చినట్టు చింపేసి లాగేసి పాడి చాలా మందిరంలో చూడడం, దూరంగా పట్టుకే లేబోదు కన్ను ఎక్కడో ఇక్కడ అంటించేస్తున్నారు. అక్కడ ఆ బూడిద తెచ్చుకొని రాసుకునే వాళ్ళు కరువైపోయారు. బూడిద రాసుకుంటే ఏమొచ్చిందండి అని అంటున్నారు. ఆ రోజుల్లో చూస్తే బూడిద రాసుకొని ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేస్తున్నారు. ఈ 40 దినాలు ప్రారంభించడమే బూడిదతో ప్రారంభించేవారు. భస్మ బుధవారం అంటే బూడిద బుధవారం. ఆ బూడిద బుధవారం అనగా కనీసం బూడిద కనపడుతుంది ఎక్కడైనా. అసలు తేవడం మందులు తెచ్చిన ఒక ఎవరికి నా సీపుతో 3 సార్లు చెప్పేశారు. ఆ యొక్క లేఖనాలు నెరవేరుకుంటూ వస్తే, ఆ లేఖనాల ప్రకారం నడవాలి అంటే మందిరంలో చాలా మంది కూర్చొని ఆ యొక్క పాత నిబంధన గ్రంథమంతా నెరవేర్చుకుంటూ వస్తే ఎవరుంటారు అసలు? ప్రియులారా, దేవుడు చెప్తా ఉన్నాడు, ఏది చేసినా దేవుని నామమును బట్టి. ఇక్కడ చూడ 11 ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడు వాడు రక్షించబడతాడు. హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసిన వాడెవడు వాడు రక్షించబడతాడు. దానికంటే ముందు నీవు నేను ఐశ్వర్యవంతులమై ఉన్నాము. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైనా కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎవరు కృప చూపించడానికి ప్రభు ఎదురు చూస్తున్నాడు. నేను ఒక ఐశ్వర్యవంతురాలు, ఒక ఘనత పొందినటువంటి బిడ్డగాను, కుమారుడిగా నేను చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన దరిద్రుడైనా కానీ నేను ధనవంతుడిగా చేయడానికి ఈ లోకంలోకి ఆయన దరిద్రతను వహించి వచ్చి ఉన్నాడంటే కేవలం ఆయన దరిద్రతను అనుభవించినప్పుడే నీవు ధనవంతురాలని. ఏనాడో ధనవంతురాలైనా నీవు కలుగులో లేని నాకు దేవుడుగా ఉన్నానని ఎలా వ్యత్యాసం చూస్తుంటావు? విభజించుకోవడానికి కాదు. ప్రభువుని నమ్ముకున్న తరువాత నీవు ధనవంతులకు ధనవంతురాలవు. హల్లెలూయా. ఒక్క మాట ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం గానించండి కదా. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇంకొక మాట చదువు. నమ్మిన వాడి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమనగా నా నామముల దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తుపట్టుకొనుదురు, మరణకరమైనది ఏది త్రాగినను
ప్రియరా, ఏది చేసినను చివరిగా నువ్వు పలుకవలసిన ఒకే ఒక్క మాట యేసు నామమున. నువ్వు చేసిన దీర్ఘకాలిక ప్రార్థన అంతా ఆలకించి జవాబు రావాలంటే చివరిలో చెప్పాల్సింది యేసు నామం. హల్లెలూయా. యేసు నామములో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటుంది. ప్రార్థన ఒక్కటే కఠినాత్మలను సహితము మార్చగలిగినది ప్రార్థన. ప్రార్థన శక్తి వల్లనే ఏ బ్రతుకైనా మార్చబడుతుంది, ఏ కుటుంబమైనా మార్చబడుతుంది. విడిపోయిన కుటుంబాలు సహితం కట్టబడుతూ ఉన్నాయి. మరణానికి పోయిన ప్రాణాలు సహితం తిరిగి వస్తూ ఉన్నాయి. ఏ ప్రార్థన లేదో యెహోవా నామము పేరట దేవుని నమ్ముకొని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఇంతవరకు నా మందిరానికి రాలేదు, నేను ఎందుకు రక్షించాలని అడిగేటువంటి ప్రభువు కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి చేసిన ప్రార్థన యేసు నామము పేరట చేస్తావు కాబట్టి ఏ ప్రార్థన లేదో, మందిరానికి ఏనాడు రాకపోయినా యేసు నామములో ప్రార్థన చేస్తావు కాబట్టి ఆ ఆత్మ రక్షించబడుతుంది. ఆ బలహీనుడు స్వస్థపరచబోతా ఉన్నాడు, స్వస్థత పడుతూ ఉన్నాడు. స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికి వస్తాడు? మళ్ళా ఆ రుచి ఎరిగిన వాడు రుచిని విడిచిపెడతాడా? కొంతమంది అనేక రకాల ఆహారాలను ఇష్టపడతారు, కానీ రుచి తెలిసిన ఆహారం ఇష్టపడ్డవారు పదే పదే అదే తింటాడు. వాక్యం కూడా ఒక్క మారు రుచి కలిగి ఉంటే యహలోకమైన ఆహారానికి ఏది సాటి లేదన్న ఈ జీవాహారానికి. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభించు, బైబిల్ చదవడానికైనా సరే చదువుతున్న ప్రార్థనతో ప్రారంభించకపోవడం వల్లనే బైబిల్ మొదలెట్టడం ఆదికాండం 10వ అధ్యాయంలో నిర్గమకాండంలో లేవియకాండంలో ఆగిపోతున్నాడు. అదే ప్రార్థనతో ప్రారంభిస్తే చివరి వరకు చదువుతాం, దానిలో ఉన్న అర్థాన్ని నువ్వు గమనించగలుగుతావు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు నీతో, నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, కార్యం ఆరంభించాలన్నా, కార్యం ముగించాలన్నా సమస్తము ముడిపడినది ప్రార్థనతోనే. లేఖనములు చెప్పుచున్నది ప్రార్థన. కానీ ప్రార్థన అడ్డమిటిగా చేసేది కాదు, మెలకువ కలిగి చేయవలసినది. హల్లెలూయా. నిబ్బరము కలిగి చేయవలసినది, నిజముగా చేయవలసినది, దేవుని దగ్గర దీన మనస్కుడవై చేయవలసినది. దీన మనస్కుడు, తగ్గింపు మనస్కుడు, తగ్గింపు కలిగిన వాడు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఎవరు? సుంకరు. హెచ్చించుకున్న ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఎవరు? పరిసయ్యుడు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడు? సుంకరు ప్రార్థన ఆలకించాడు. ఎందుకో తెలుసా? తల ఎక్కలేదంట, కానీ మనసులో పశ్చాత్తాపం ఉంది. ఆకాశం వైపు చూడలేదంట, కానీ ప్రభు కనికరించాడు. ఇది చేసేదంతా తెల్లవారు ఇంటి వసూలు చేసే అన్ని సుంకాలే. లోకంలో మనుషుల్ని ఇవ్వనంతలోని సైతం ఆయన కాలు పట్టుకుంటుంది మరి వసూలు చేసేవాడట. కానీ ప్రియరా, రోజు ఉపవాసం ఉండి దేవుడంటే ఎరిగిన వాడి ప్రార్థన దేవుడు ఆలకించాలి. కొత్తగా మందిరంలో అడిగెట్టి ప్రభు ఆకాశం అయిపోయిన నా కన్నులు ఎత్తి చెప్పుకు నేను అర్హుడను కాదు ప్రభువా, పాపినైనా నన్ను కరుణించు ప్రభు అన్నవాడిని ప్రభు కరుణించు. పాపినైనా నన్ను కరుణించు. తగ్గింప మందిరంలోకి వెళ్ళి ఏడ్చడం రొమ్ము కట్టుకు ఏనాడు రాలేదు. మందిరంలోకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. మందిరం లోపల కూడా అడిగేట్లేదు, నేను అర్హుడిని కాదన్నాడు. పిల్లరా, అతని దగ్గర ఎంతో డబ్బు ఉండొచ్చు, కానీ ప్రభు దగ్గర తగ్గింపు కలిగి ప్రార్థన చేసి లోకంలో ఎన్నో చూస్తుండొచ్చు, ఎన్నో అనుభవాలు కలిగి ఉండొచ్చు, కానీ యేసు నామం ఆ రోజు ఆయన రుచి చూచాడు. హల్లెలూయా. అంతకుముందు కూడా జక్కయ్య కూడా యేసు ప్రభు అంటాడు చూద్దామని చెప్పి ఆయన చేస్తున్న సూచక క్రియల గురించి ఎలా ఉంటాడో చూద్దాం. అక్కడ సిగ్గుపడలేదు, మనుషుల్లో జనం కనబడలేదు, చెప్తున్నానే గుంటూరులో కనబడతలేదని ఆయన ఏ మాత్రం సిగ్గుపడలేదు. ఏ మాత్రం ఉంటాయంటాడు చెప్తే దొరుకుతాడని తెలుసుకుని చెప్పెక్కడానికి కూడా ఆయన సిగ్గుపడలేదు. నేను పెద్దలు కదా ఎన్నిసార్లు జారిపోతున్నానని చెప్పి కూడా ఎక్కడ మామూలుగా ఎన్నిసార్లు జారిపోయింటాడో ఉంటాయి, పైకి ఎక్కడానికి ఎన్ని తిప్పలు ఉంటాడో ఉంటాయి. కానీ చెట్టు ఎక్కాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. చెట్టు ఎక్కడం అంటే నిరీక్షణ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూపు కలిగినాడు. నా ప్రభు ఇట్టుకుంటా వస్తాడు కదా, అసలు ఎలా ఉంటాడో చూద్దాం, ఎంత ఉంటాడో చూద్దాం, ఏ రూపంగా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు. పిల్లగా ఆయన దేవుని నాయకున్నాడు. చూడ
ఎక్కిన అతని హృదయాన్ని యేసు ప్రభువు గమనించి పైకైనా చూడకుండా చక్కగా దిగిరా కిందకన్నాడు. హల్లెలూయా. ఆ క్షణమందే ఆయన యేసును అంగీకరించాడు. ఎవరో చూచగలనుకున్నప్పుడే యేసును అంగీకరించాడు. హల్లెలూయా. యేసు నామాన్ని చూడడానికి వచ్చాడు. యేసు నామాన్ని చూసిన తర్వాత అనుకోకుండా రక్షణ ఆయనకు వచ్చింది. హల్లెలూయా. ఓ జక్కయ్య చెట్టు త్వరగా నీకు నేడు నేను నీకుంటాను. నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరింటికి వచ్చింది రక్షణ? జక్కయ్య ఇంటికి వచ్చింది. జక్కయ్య ఇంటికి వచ్చిన నీ ఇంటికి రాలేదా రక్షణ అంటే? నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఏ రకమైన రక్షణ వచ్చింది? రక్షణ వచ్చిన తర్వాత యేసు నామములో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? ఎంతమందిని మార్చగలిగావు నీ ప్రార్థనతో? ప్రార్థన చేస్తే ఒకటికి 10 సార్లు చేయడం కాదు, ఎంతసేపు చేయడం కాదు, ఎంత జవాబు వచ్చిందనేది కాదు. విస్తారమైన ప్రార్థన దేవుడికి విస్తారంగా చేసేసి ప్రార్థన ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాడు? చేసేటువంటి ప్రార్థన శ్రేష్టమైనది ఉండాలి. స్తుతితో కూడిన ప్రార్థన అయ్యడం. మనం స్తుతి చేయవచ్చు, అమాంతంగా ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రభువా నీకు స్తోత్రం, నా గాత్రం నా నలుగు రాజేసి మాత్రమే పడిపోయానంటే ఆమె ప్రభువా. ప్రార్థన చేసేటప్పుడు చాలా కట్టుదిట్టంగా మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ పోట్లని మోకరించలేకపోతే ఆ బలహీనత మరి ఎక్కువ అవుతుంది తప్ప ఆ బలహీనత తక్కువ కాదు. యేసు నామములో మోకరించి ప్రార్థిస్తున్నాను ప్రభు అని మోకరించు. ఆ దినము మొదలుకొని మరింత శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే చెప్తా ఉన్నాడు ప్రభు రోమిలకు రాసిన పత్రికలో, ఏ భేదము లేదు, యూదుడని క్రీస్తు దేశస్థుడని, ఈ దేశమోడు ఆ దేశమోడు, ఆ గ్రామోడు ఆ సంఘమోడు, ఈ సంఘమోడని, ఏ సంఘమోడని భేదం లేదు. యేసు నామములో ప్రార్థన చేస్తే అందరినీ రక్షించేవాడైన యేసు ప్రభు. హల్లెలూయా. అయ్యో అది ఆ సంఘం కాలంగా ప్రార్థన వింటాడండి దేవుడు. 24 గంటలు చేస్తారు ప్రార్థన వింటాడండి. మా సంఘం అలా ఉండదు. సంఘ భేదాలు ప్రభువుకు లేదు. ఆదిలో ఒకటే సంఘం, అందరం యేసు బిడ్డలమే. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని చదువుతుంటే అందరూ ఒక్క చోట కూడుకున్నారు, కానీ సంఘాల భేదం లేదు. ఒక్క గదిలోనే కూడుకొని ప్రార్థన చేస్తూ అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినప్పుడు అన్య భాషలతో మాట్లాడుతుంటే ఈ తాగుచేరేమో మొదలైపోయారు. తల్లిగా మాట్లాడుతున్నారు పిల్లరా. అన్య భాషలతో మాట్లాడుతున్న కొద్దీ వారు అనేకమైన కృపావరాలు పొందుతున్నారు. కేవలం దేని ద్వారా? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. యేసు నామముల ద్వారా ప్రార్థన చేయడం వల్ల పత్రిక పాఠాలన్నీ మనం చదువుతూ ఉంటే యేసు నామం అనేకమైన సార్లు ఉచ్చరింపబడినట్టు మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా తన సువార్తను యేసు నామములోనే ప్రార్థనలు చేసి ప్రారంభించాడు. అనేకమైన పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ, ఇసుక తెప్పల్లోనూ, రాళ్లలోనూ, గుట్టల్లోనూ, సముద్రాలలోనూ ఆయన చేసింది కేవలం ఒకటే ప్రార్థన. అనేక మంది రక్షించబడ్డారు. ఆయన శిష్యులకు నేర్పించిన ప్రార్థన కంటే ముందు యెహోవా నామము పేరిట ప్రార్థన నేర్పించాడు ప్రభు. తదుపరి పాపములైన శిష్యులకు, ఈ శిష్యులకు చదువులేనప్పుడు ప్రార్థన చేయడం రానప్పుడు పరలోక ప్రార్థన నేర్పి ఈ పరలోక ప్రార్థన మనం చేస్తున్నాం తప్ప యేసు నామములో మొదలుపెట్టిన ప్రార్థన ఎవరు చేయట్లేదు. కొంతమంది నాకు ప్రార్థన కాదని పాపం ప్రార్థన చేసి మాత్రమే ఆమె అనేస్తా ఉన్నారు. యేసు నామములో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, యేసు నామములో నీకు కావాల్సింది ఎప్పుడైతే అడుగుతావో, యేసు నామములో నీ సమస్య ఎప్పుడైతే దేవుని ముందు ఉంచుతావో, యేసు నామములో నీకు కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా సరే దేవుని సన్నిధానం ముందు గుండెలను చేసుకుని 2 చేతులు పైకెత్తి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలించి గొప్ప జయమని గ్రహిస్తానని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగం ఎరుకోలో ఆ పట్టణంలో ఎడారి ప్రాంతాలలో నడుస్తూ చేరవలసిన గమ్యానికి చేరేంత వరకు యెహోషువ తరము వరకు ప్రార్థన ఆపలేదు. హల్లెలూయా. ఏ ఒక్క దినము కూడా ధూపం వేయడం మానలేదు పిల్లరా. మోషే కూడా జనాంగాన్ని నడిపించడం కోసం ప్రార్థన చేయడం మానలేదు. యెహోషువ ప్రార్థన మానలేదు. గిద్యోను ప్రార్థన మానలేదు. ఇశ్రాయేలీయుల దావీదు ప్రార్థన మానలేదు. ఇస్సాకు ప్రార్థన మానలేదు. అబ్రహాము ప్రార్థన మానలేదు. చివరికి అబ్రహాము దాసిగా ఉన్నటువంటి ఆగరు కూడా కుమారుడు నిమిత్తం ప్రార్థన చేసింది. హల్లెలూయా. తోలేసాడు చెప్పి అబ్రహామును తోలేసాడు కదా మానేసిందా?
దూరంగా కొడుకుబెట్టి ఎక్కడో ఉన్న చెట్టుకి నా కుమారుని కాడేసి ఇసుకలోకి వెళ్ళి ప్రభా నా కుమారుడికి దాహం తీర్చడానికైనా నీళ్ళు లేదు, ఎలాంటి ప్రాంతంలో ఒంటరిగా ఉన్నాను, చాలా మాటలు ఉన్నాను, అబ్రహాముకేమో నాశనం అయిపోయాను, రాజు భార్య చేయబడిపోయి వెళ్ళిపోయాను ప్రభా, ఒక కుమారుని కన్నాన్ని కుమారుని కనే తర్వాత ఎలాంటి ప్రాంతంలో నన్ను తోలేశారు ఆయన, నా గతి ఏంటన్నప్పుడు ఇశ్రాయేలు ఏమైనా ప్రభు విడిచిపెట్టాడా? ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు ఎడారిలో ఇసుకలో నీరు దొరకని ప్రాంతంలో నీరు పుట్టించలేదా ప్రభువు? అది కేవలం తల్లి చేసిన ప్రార్థన. ప్రార్థన వల్ల గొడ్రాలైన హన్న గర్భము ధరించుకోలేదా? ప్రార్థన వల్ల షడ్రకు మెషకు అభిజ్ఞలు అగ్నిగంధకాల నుంచి బయటికి తీయబడలేదా? ప్రార్థన వల్ల దానియేలు పొందుకోసిన అనేకమైన ఫలితాలు ఆయన పొందుకోలేదా? దానియేలు దినానికి 3 మార్లు ప్రార్థన చేయగలుగుతున్నావా? దావీదు వలె దినములకు 7 మార్లు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏలియా వలె వంటి నరరాంటి స్వభావం గల మనిషినే అయినను ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపకుండెను. మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము తన వర్షం ఇచ్చెను, భూమి తన పంటనిచ్చెను. యాకోబు పత్రికలో రాయబడలేదా? అప్పుడు ఆయన చూస్తే ఏలియా వంటి స్వభావం ఇల్లలేదా? ఏలియా వంటి మనుషులకు మనం కాడ, ఆయన కూడా మనలాంటి మనుషుడే. ఆయనకి 2 చేతులు ఉన్నాయి, ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగా అద్భుతం ఎలా జరిగింది? కాకోల చేత ఆహారము రప్పించడానికి గల కారణము ప్రార్థన. సారేపట్టు ఎదురున్నారు, ఆయన గ్రామంలో చనిపోకుండా దేవుడు కాల్చింది కేవలం దేవుని మాట వినటం వల్ల. ఆమె యొక్క బుడ్డలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి తరిగిపోయింది కూడా కేవలం ప్రార్థన వల్లనే. బైబిల్ గ్రంథం అంతా తెలుస్తూ మనం క్షుణ్ణంగా చూసుకుంటూ పోతే ప్రార్థన 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 ప్రార్థనే ఒకటి ప్రియులారా. నిత్యము కూడా భక్తులందరూ చేసింది ప్రార్థనే. విశ్వాసిగా నీవు నేను చేయవలసింది కూడా ప్రార్థనే. ప్రార్థన వలన మాత్రమే సత్యం సమస్య. ఈ లోకాన్ని జయించాలంటే ప్రార్థన, శోధన జయించాలంటే ప్రార్థన, ఇరుకులో నుంచి పైకి రావాలి అంటే ప్రార్థన, రోగం నుంచి బయట పడాలి అంటే ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థన. అందుకే అన్నిటికన్నా మిన్నయైనది ప్రార్థన. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము మాత్రమే. కాబట్టి ఆ నామములోనే ప్రార్థన చేయాలి. ఈ 40 దినాలలో యేసు నామములో నువ్వు ఏ మేలు పొందుకోగలిగావు? ఎన్ని ఆశీర్వాదాలు యేసు నామమును బట్టి పొందుకోగలిగావు? నష్టపోయిన దానికోసం నువ్వు బాధపడవు, పొందుకోవలసిన దానికోసము, ప్రార్థనవలసిన దానికోసము అనేకాలు నేను సిద్ధపరిచిన ప్రభు ఇచ్చుతున్న ఆ బహుమానాల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎంత కన్నీరు విడిచావు? ఎంతసేపు చేతులెత్తి ప్రార్థన చేస్తావు? ఎంతసేపు మోకాళ్ళ మీద ఉన్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో ధ్యానం చేయగలిగావు? ఎన్ని దర్శనాలు చూడగలిగావు? నీ జీవితంలో 34 రోజులు ఈ సంవత్సరములో ప్రభు ఇచ్చిన క్షణాలు 34 రోజులలో 2 గంటలు మందిరంలో లెక్కేసుకున్నా 34 ఎంత 68 గంటలు. కనీసం 68 గంటలలో నువ్వు ఎంత దేవుడిచ్చిన శక్తిని పొందుకోగలిగావు? ఏది నీ మెలకు వల్ల? రాత్రి 9 గంటల దాకా మందిరంలో ఉన్నానండి, 9:30 దాకా మందిరంలో, 9:30 తర్వాత 5 నిమిషాలు కూడా నేను మందిరంలో నిలవలేనండి. మందిరంలో గడిపితే తల్లి ఒడిలో గడిపినట్టే. హల్లెలూయా. మందిరంలో గడిపితే నీ తల్లి ఒడిలో ఉన్నట్టే. మందిరంలో ఉన్నావనంటే నీ గృహము కూడా నీ గుర్తుకోవడం. ఇదే శాశ్వతమైన గృహము. హల్లెలూయా. యేసు నామమే శాశ్వతమైన గృహము. యేసు నామమే శాశ్వతమైన గృహం. ఎందుకు కలుపుతున్నానంటే అక్కడ ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో అందరూ చేరి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అక్కడ ఏ భేదం లేదు. రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు, నీకంటే ఉన్నతమైన వారు ఉంటారు, నీకంటే అందమైన వారు ఉంటారు, నీకంటే సౌందర్యవంతులు, బలవంతులు, అనేకులు, ధనికులతో కూడినటువంటి ఇక్కడ యహోవామైన కరుణను అనుభవించిన వారందరూ ప్రయత్నించారు. యహోవాకు వినయ విధేయతలు కలిగి తగ్గింపు కలిగి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకంటే గొప్పవారు అనుకున్న వారు మీతో పాటు ఏకీగా కూర్చుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని అయ్యో పిల్లలుగా పాటలాసుకుంటే ఈయనకి సీటు కుర్చీలో కూర్చుంటాడు,
ఈ నెలలో ఎప్పుడు కూడా మందిరానికి వచ్చిన ఏ లేదు ఈయన కింద కూర్చుంటాడని ప్రభువేమి అక్కడ బ్యాడు చూపించలేదు. అందరికీ పరలోక రాజ్యము సమానమే. హల్లెలూయా. యేసు నామమున మాత్రమే సత్యమునకు వెళ్ళడానికి. హల్లెలూయా. నీ పరలోక ద్వారము తెరవబడాలి అంటే దావీదు తాళపు చెవిని ఇయ్యబడింది. ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవిని ఇవ్వబడింది. ప్రార్థన అనే తాళపు చెవిని ఇవ్వబడింది. నీ తాళపు చెవి నీ గుండెలో దాచుకునేది కాదు. ఇది తాళపు చెవి ప్రభువు నీకు ఇచ్చాడు ద్వారాలు తెచ్చుకుని వెళ్ళడానికి. ఆ తాళమే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థననే తాళం నీకు ఇవ్వబడింది. ఈ తాళముతో పరలోక పట్టణ ద్వారాలు నువ్వు తెరవాలి. నువ్వు తెరిచినప్పుడే ద్వారములు తెరుచుకున్నాక రాజమార్గములో రాజకుమార్తె వలె ఒక రాజకుమారుడు వలె నడిచి దర్శనం వెళ్ళిపోవాలి అని అంటే మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఒక్క మాట చూద్దాం. చివరిగా చివరి ఒక్క మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం అంటే అది యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. హల్లెలూయా. ఇది కేవలం దేవుని నీతి. దేవుని నీతి అయినదట. అదేంటంటే యేసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. హల్లెలూయా. నమ్మని వారికి కాదు, ఇది ఎవరికి? నమ్మిన వాళ్ళందరికీ కూడా ఇది దేవుని నీతి. ఈ దేవుని నీతి నీకు ఉండాలి. నీతి అంటే ఏంటి? వాక్యమే. హల్లెలూయా. యథార్థత అంటే ఏంటి? వాక్యమే. సత్యం అంటే ఏంటి? వాటి అనేకమైన రకాల మాటలతో పోల్చబడింది వాక్యం. వాక్య ప్రకారంగా నడుస్తున్నారంటే నీతి ప్రకారంగా నడుస్తున్నట్టే. కొంతమంది జ్ఞానోపదేశం చెప్తే ఏమంటారు? నీతి బోధన మాకు చెయ్యని అంటారు. నీతి బోధన అయితే చెప్పొద్దు. ఇది చెప్పేదంతా కూడా నీతి బోధే. హల్లెలూయా. ఈ బోధన నమ్ముకున్న వాడు ఎక్కడా పాడైపోయినట్టు లేదు. ఈ నీతిని చదివిన వాడు ఎక్కడ కూడా చెడిపోయినట్టు లేదు. ఈ నీతిని తెలుసుకున్న వాడు ఎవడు కూడా ఆ యొక్క ఆస్తులు అంతస్తులు పోగొట్టుకున్న వాడు ఎవరు లేరు. ఇదే పరలోక ధనమిది. హల్లెలూయా. ఇది మన చేతిలో ఉందంటే మనకంటే ఐశ్వర్యవంతుడు లేడు, మనకంటే బలవంతుడు లేడు, మనకంటే శక్తిమంతుడు మరి ఎవడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రార్థన అంత గొప్ప స్థితిలోని వచ్చింది. లేమిలో నుంచి కలిమిలోనికి రావడంతట. అందుకే నువ్వు ఏ పని ప్రారంభించినాను ఇది మొదలుకొని ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఎలా రావాలట? మనస్ఫూర్తి ఎక్కడ రావాలి? తిరిగి ఎక్కడ రావాలి? అదేంటంటే ఎక్కడ తిరిగినా మా ఇంటికి వచ్చేసాను కదా అంటారు. ఇది ఇల్లు నివాసం. హల్లెలూయా. ఎక్కడ తిరిగినా ఎన్ని చేసినా పిల్లోడు గడుచుకున్నాడని ఎక్కడికో పరిగెత్తుకెళ్ళి ఏదో కట్టి ఏదో చేసి ఎన్ని నైవేద్యాలు చేసి ఎన్ని చేసినా చివరికి ఏ భేదం లేదు. అందరూ ఎక్కడికి రావాలి? దేవునికి స్తోత్రం. కొంతమంది జోబులో తీసుకెళ్తారు 20,000. ఇది ఎవరి వల్ల సాధ్యం కదంట? ఉచితంగా ఇచ్చేదండి ప్రభువు. యేసు నామమున ప్రార్థన చేస్తే నా నామమున ధైర్యంగా ఓడుతానని ప్రభు చెప్తే యేసు నామమున ఉచితంగా మీ అందరికి ఇస్తానంటే వీడు యేసును బయలుదేరాడంట. ఎందులో? సంచిలో. ఎంత? 20,000 మందికి వచ్చే దేవుడికి రాకపోతాడు. ఎంతకి వచ్చావు? నలిగిపోయి 20 రూపాయలు ఖర్చు, చిరిగిపోయి 10 రూపాయలు ఖర్చు. ఇలా చూస్తే టీవీ స్క్రీన్ లో మీరు కనబడే కాంతాలేమో మందిరంగా చక్కగా సీరియల్ కనబడుతూ ఉన్న కట్టలేమో ఎక్కడికి అక్కడ తీసుకెళ్తారు. కట్టంట కట్టమైతే దుస్తుమనేది పోయేటారు. చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తాడు. నీ ధననిధిలో ధనం ఉంటున్నట్లు నువ్వు ప్రార్థన ధనకున్న దేవుడు నీకు అప్పులో ఉన్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను వేయించడానికి
అప్పు తీరిపోయిందా లేదా, ఇంకా ధనం ఉండాలి. దేవుని వల్ల సాధ్యమైందంతా ప్రార్థన చేయడం వల్ల, నమ్మటం వల్ల అన్నాడేంటినా అని అనుకుంటే అప్పు తీరిగా అవి నమ్మిందాయని. ప్రభువు నామాన్ని బట్టి నువ్వు నమ్మితే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అంతేగాని అక్కడికెక్కడికి పరిగెట్టాలి. నీకు శ్రమ వస్తే, శోభ వస్తే, నిరుపు వస్తే, నా ఇల్లు అక్కడ ఉందని చెప్పి మందిరంలో పరుగు వచ్చి యేసునామములో ప్రార్థన చేయి. ప్రతి సమస్య పటాపంచమైపోతే హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము ఆయన నామమున్నంత సేపు నువ్వు భికారి కాదు, నువ్వు భిక్షాటన చేయక్కర్లా. ప్రభువు చెప్తున్నాడు, పిల్లగా నీవు ధనికురాలివి, ధనవంతురాలివి, నీకే సమస్య లేదు, శోధన లేదు, నిరుకు లేదు, అనారోగ్యం లేదు, కష్టం లేదు, కన్నీళ్ళు లేవు. ఎప్పుడైతే దేవుని నామాన్ని నమ్మేవో, అందుకే చెప్తున్నాడు ప్రభువు నామమును బట్టి. అది పైకొచ్చిన ప్రతి వారు తన నోటితో యేసుని ఒప్పుకోవాల్సిందే. మీ నోటితో. అందుకనే నేను సత్యవంతుల మీదకి ఎన్నోళ్ళు అంతకంటే ముందు వచ్చి మందిరంలో కూర్చున్నారు. దేవునికి ఇస్తాను. అందుకనే కడపటి వారు అనేకులు, మొదటి వారు వస్తున్నారు, మొదటి వారు అనేకులు కడపటి స్థితి ఆ వదిలిపెట్టేసి నేను మనం తెచ్చుకుంటున్నా, మనం వదిలిపెట్టి మనకేమో ఆడపడి తెచ్చుకుంటారు, ఆడ స్టేషన్ వెళ్తున్నారు. మనం ఇంకా ఆశీర్వదించబడకుండా ఎక్కడేసిన గొప్పలు అక్కడే ఉండడానికి గల కారణం నీ ఇంటిలో ప్రార్థన జరగకపోవడమే. హల్లెలూయా. ఎప్పుడైతే మీ ఇంటిలో ప్రార్థన దీపం వెలుగుతుందా, ఆ దీపం వెలుగుతున్నంతసేపు వారిపోయి నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు రా. ప్రభువు వెలిగే ఇంట్లో ఉన్నప్పుడు లోకంలో కనపడ్డ సూర్యుడు వెలుగు ఎంత, దానికంటే మించిన వెలుగు ప్రభుని. హల్లెలూయా. మనసులో సంతోషం కావాలా, ప్రార్థన చేయి. మనసు గొరవెక్కిపోయినా ప్రార్థన చేయి. ఇది నా వల్ల కాదు. చివరి ఒక మాట అంటారు డాక్టర్లు సైతం, మా ప్రయత్నం మేము చేస్తాం, ఆ పైన డాక్టరే దేవుని చెప్తామన్నప్పుడు ఆ దేవుడికైనా సరే మనం అడుగుతామా? మరలా నమ్మి బాప్తిసం పొందిన వాడు మాకు ఈ సూచక క్రియలు జరిగినంటే ఏ దేవుడో కనికరించాడని అంటాడు. బాప్తిసం పొందుకున్నాడు మరి ఏ దేవుడు అంట? నువ్వు నమ్మితే ఒక దేవుడు. ఇక్కడ వాక్యంగానే చెప్పాడు, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. అయినా కానీ మనం ఏమంటాం తెలుసా? ఏ దేవుడు కనికరించాడని అంటాం. ఏ దేవుడు? నువ్వు నమ్మిన దేవుడు నేను కనికరించలేదా? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? దేవుడు నేను కనికరించలేదా? ఇంకా ఏ దేవుడైనా ఉన్నాడా? లేదు పిల్లరా, ఒకే ఒక్క దేవుడు యేసు. హల్లెలూయా. ఆయన వలన అనేక కార్యాలు జరిగాయి. కేవలం యేసు పేరుతో మొదలైన ప్రార్థన ఎప్పటి వరకు నీ దాకా వస్తూనే ఉంది. ప్రార్థన ఎక్కడ ఆగిపోయిందా? ఆపగలవా? ఆపలేదు. ఇది ఆగిపోతే ఆగిపోయేదా? కాదు పిల్లలు, అది కొనసాగేది తరతరములు, పిల్ల పిల్ల తరములు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, మీ పిల్ల పిల్ల తరంలో ఇశ్రాయేలుల సమాధానం. ఇశ్రాయేలులకి ఏముంటుందంట? సమాధానం ఉంటుంది. మరి నేను కూడా అసలు ఏముంటుంది? ఏముంటుంది? ఎప్పుడు ఉంటుంది అంటే ప్రార్థన చేసినప్పుడు నీకు ఉంటుంది సమాధానం, నాకు ఉంటుంది. ప్రార్థన చేయలేదు, డైలీ ప్రార్థన చేసుకున్నవాడు రోజు ప్రార్థన చేయకపోతే మనసు అసలు కుదరదు. ఏం చేస్తున్నా రోజు ఎవరికి ఏం చేయలేదు, చేసిందే చేస్తాడు, ఉన్నడే ఉంటాడు. ఏంటంటే ఏం తోచట్లేదు, ఏంటని ఆలోచన చేస్తే అప్పుడు గుర్తుంది, అయ్యో ఉదయం చేసాడు ప్రార్థన చేయలేదు కదా, అందుకే మనశాంతి లేదని. అప్పుడు వెంటనే కొంతమంది బయట చదివేవాడు రోజు బయట చదివాడు, రోజు చదవకపోతే అది మనసంతా గందరగోళం అయిపోతుంది. ప్రార్థన చేయకపోతే గందరగోళం అయిపోతుంది. ఎందుకో తెలుసా? దానికి అలవాటు పడిన వారిని మనశ్శాంతి వచ్చినట్టు మనసు. ఇదిగో ఈరోజు తప్పు చేసావు, ప్రార్థన చేయలేదు. ఇంకొక మాట మంచి మాట సమూయేలు గ్రంథంలో ఉంటుంది, ఒక్కవేళ నేను ప్రార్థన చేయకపోవటం మాని నేను పాపం మనని నేను ప్రార్థన చేయను. ఒకవేళ నువ్వు ఎవరి గురించి నచ్చుకున్నావేమో, నేను ప్రార్థన చేస్తాను ఒప్పుకున్నావేమో, ప్రార్థన చేయకపోతే పాపం అవుతుంది. ప్రార్థన చేయకపోతే పాపమే. ప్రార్థనే పెద్ద, చెయ్యకపోవడమే పెద్ద పాపం. ఏదో చేసేస్తే పాపం కనుక ప్రార్థన ఎప్పుడైతే మానేస్తావో ఆ రోజే నువ్వు పాపం చేసినా. యేసునామమున ఒప్పుకున్నా, నిత్యము ప్రార్థన చేస్తానని ఒప్పుకున్నా, వాగ్దానం చేస్తాను. ఇది మొదలుకొని కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన యేసయ్యను విడుదలని చెప్పి నేను వాగ్దానం చేస్తాను. నేను అమాంతంగా ఒలిగి నెత్తిన వేస్తాను.
లేచిన తర్వాత గట్టికి ఎక్కాక ఇంటికి వచ్చిన తర్వాత నేను బాప్తిజం తీసుకున్నాను, అమ్మయ్య అయిపోయిందని అనుకుంటాం. అంతటా అయిపోలేదు నీ పని, అప్పుడే మొదలైంది అసలు. హల్లెలూయా, అప్పుడే మొదలైంది అసలు పని. యేసు పుట్టిన తర్వాత ఎలా మొదలైందో ప్రార్థన, నువ్వు ఎప్పుడైతే రక్షించబడి బాప్తిజం పొందుకున్నావో అప్పుడే మొదలైంది నీ పని. సువార్త చెప్పడం అప్పుడే నీ పని, ప్రార్థన చేయడం అప్పుడే నీ పని, యేసును ప్రకటించాలి. అనేక మందికి దేవుని గురించి పరిచయం చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న కోసం ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్న వారిని దేవుని యొక్క నడిపించి ప్రార్థనలో బలపరచాలి. అప్పుడు ప్రారంభమైన వారు పురాణం చేసిన పని కాదు, ఇప్పటి నుంచి చేయాల్సిన పని. ఎంతవరకు ప్రార్థన వల్ల ఏ పని ప్రారంభించకపోతే నీ బాప్తిజం పొందిన తర్వాత ఎన్ని గడియలు, ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు ప్రార్థన చేయకుండా ఒకరికి సువార్తను పంచకుండా ఉన్నావో, ఎంత పట్టుదల చేసావో, ఎంత రోజులు దేవుడిని కనపరిచావో, ఎంత మందికి దేవుడిని పరిచయం చేసావో ఒక్కసారి మనం ఆలోచన కలిగి వెనక్కి వెళ్తే మనం ఎంతవరకు చేసిందంత ఎంత అయింది ఒక్కసారి చూస్తుంటే ఒక్క గ్రాము రాయి కూడా వెనకేమో మనం చేసినటువంటి స్వార్థ, ఒక్క గ్రాము కూడా తోగలేము. కాబట్టి మనం తోచబడుతున్నటువంటి ఆ త్రాసులు సమానమైన కోపం పోగాలి అనేది నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన నేను తినిపొచ్చే కన్నీరంతా గుడ్డిలో కవిలలో దాచబడ కన్నీరు ఇలా వస్తే ఒక్క చుక్క కూడా రాకపోతే చేసిన ప్రార్థన ఎందుకు ఏడుతావో, ఏడుత చేస్తా ఉంటున్నటువంటి ప్రార్థన. అసలు ఏడుతూ చేసే ప్రార్థనలో ఉన్న విలువేంటో తెలిస్తే ఏనాడు కూడా నువ్వు మానవుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తే కన్నీళ్లకు సైతము అనేక కార్యాలు చేసేవాడు అన్నారు ప్రభు. హల్లెలూయా. విసుక్కుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకు చెప్పండి, ఈ కన్నీటి ప్రార్థన విలువ నీకు కన్నీటితోనే చేసిందండి అన్న ప్రార్థన. ఏడ్చి 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 చేసిన ప్రార్థనకు దేవుడు సమాధించి. మరి నేను హాగరు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాను. మరి నేను ఏడిస్తే పక్కడు ఏమనుకుంటున్నా, ఏడిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత గోరు నేర్చుందని మన నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కింటి కోడుకొని ఒక్కొక్క దానికి ఎందుకు వస్తే పడుకొని ఏడుతున్నా పాత్రలు ఎక్కడ ఇంటికి వస్తే నీకు వస్తేలాగుందని మనుషులను చెప్తున్నానే మన ఆస్తికులో మనం ఉండకూడదు, ఎత్తుకోట మాటలు మనలో ఉండకూడదు. జాగ్రత్త. ఎత్తి పొడిచి మాటలు మాట్లాడితే లెక్క ప్రవాసం. మౌనంగా ఉండే దేవుడు కాదంట, మౌనంగా ఉండే దేవుడు కాదంట, వరుసగా చూస్తా ఉంటాడంట, నీ కళ్ళు ముందుకు తెస్తాడంట ప్రభు. మౌనం ఏమీ లేడు. ఒక దినం వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్కరిని ఎదురుగా మాట్లాడే ప్రతి మాట కూడా వరుసగా నీ కళ్ళ ముందు ఉంచుతాడంట ప్రభు. ఆ క్షణమందు నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడ్చిన ప్రయోజనం లేదు. కాబట్టి ఇప్పుడే మన మాట జాగ్రత్తగా ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చాలా శక్తివంతమైనది. అటువంటి శక్తివంతమైన ప్రార్థన నీ నా జీవితాల్లో, నీ నా కుటుంబాల్లో, నీ నా సంఘాలలో ఇప్పుడు నువ్వు సదాకాలం దేవుడు వెంటగా ధరింపచేసి ఆశీర్వదించి మనందరినీ బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు.